సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ కనిపిస్తా ఉంది. కొంచెం నోటెడ్ గా బిజినెస్ చేయగలిగిన స్టార్స్, ప్రొడక్షన్ హౌస్లు ఒకేసారి 2-3 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. మార్కెట్ ని అంచనా వేసుకుంటూ ఆచి తూచి మాత్రమే పబ్లిక్ లోకి వస్తున్నాయి సినిమాలు. కానీ ఈ వారం మాత్రం అనుకోకుండానే ఓ ఆసక్తికరమైన పోటీ 3 సినిమాల మధ్య ఏర్పడినట్టు కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా అయితే సెప్టెంబర్ 4న రుద్రమదేవి దండయాత్ర మొదలు పెడతానని అంతకు ముందు ప్రకటించింది. కానీ అనుకోకుండానే ఆ డేట్ లో మార్పు రావడంతో చకచక క్యాలిక్యులేషన్స్ మారిపోయి నాని నటించిన భలే భలే మగాడివాయ్, విష్ణు, డైనమైట్ అలాగే విశాల్, జయసూర్య అనే తమిళ డబ్బింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్ధమైపోయారు. మంచు విష్ణుకి కొంత మార్కెట్ ఉంది. భలే భలే మగాడివాయ్ వెనక అల్లు అరవింద్ ఉన్నారు. విశాల్ కూడా వెనక తగ్గే రకం కాదు. ఇలా ముగ్గురు కూడా చక్కటి ప్రయత్నం చేసి మంచి నెంబర్ లోనే థియేటర్లని దక్కించుకున్నారు. 3 సినిమాలకి కూడా కొంచెం అటు ఇటుగా ఒకే రకంగా ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. విష్ణుకి కొంత మంచి మార్కెట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డైనమైట్ సినిమా యాక్షన్ ప్యాక్ తో యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకున్నట్టు కనపడతా ఉంది. రెగ్యులర్ గా మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని వచ్చే మారుతి ఈసారి క్లాస్ ప్రేక్షకుల్ని తన టార్గెట్ గా చేసుకుని భలే భలే మగాడు అయితే వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. విశాల్ కి బీసీ సెంటర్స్ లో బేభత్సమైన మార్కెట్ ఉంది. ఇలా ఈ ముగ్గురు కూడా వాళ్ళ రేంజ్ లో వాళ్ళు కొంత ప్రభావాన్ని మార్కెట్ మీద చూపించగలరు. 3 సినిమాలు కూడా 3 రకాలుగా కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితులు చూస్తా ఉంటుంటే విష్ణు డైనమైట్ కి, విశాల్ జయసూర్యకి బీసీ సెంటర్స్ లో కాస్త గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తా ఉంది. భలే భలే మగాడిపై మాత్రం ఏ సెంటర్స్ లో మంచి పికప్ తీసుకునే అంచనాలు వినపడతా ఉన్నాయి. అలా చూసుకుంటే భలే భలే మగాడికి పెద్ద పోటీ లేదని మాట్లాడుకోవాలి. విష్ణు డైనమైట్, విశాల్ జయసూర్య విషయానికి వస్తే ఈ 2 కూడా తమిళ సినిమాలే. విష్ణు అరిమానంబి అనే తమిళ సినిమాని రీమేక్ చేశాడు. విశాల్ తమిళంలో చేసిన పాయంపులిని జయసూర్యగా తెలుగులో పట్టుకొస్తున్నారు. ఈ 2 సినిమాలని కంపేర్ చేసి చూసుకుంటే విష్ణుకే ఎక్కువ అడ్వాంటేజ్ కనపడతా ఉంది. ఎందుకంటే విష్ణు పబ్లిసిటీ బాగా చేస్తున్నాడు. జయసూర్య రిలీజ్ లో కొంత సందిగ్ధత ఏర్పడటంతో పబ్లిసిటీ అనుకున్నట్టుగా జరగలేదు. ఈ సినిమా వస్తుందన్న సంగతి జనాల్లో రిజిస్టర్ అవ్వలేదు. కానీ సినిమా బాగుంటే విడుదల తర్వాత టాక్ స్ప్రెడ్ అయ్యి విజయాన్ని దక్కించుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే కొన్ని సైలెంట్ హిట్లు కొట్టిన హిస్టరీ విశాల్ ఉంది తెలుగులో. డైనమైట్, జయసూర్య 2 కూడా యాక్షన్ ప్యాకేజ్ తో వస్తున్నాయి. పోతే తెలుగు ప్రేక్షకులు గత కొన్ని టర్మ్స్ గా ఓ ఫుల్ మీల్స్ కామెడీ సినిమా కోసం చూస్తున్నారు. ఆ విషయంగా వాళ్ళు కొంత ఆకలి మీదే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్స్ చూస్తుంటే మారుతి ఆ ఆకలి తీర్చేట్టే కనపడుతున్నాడు భలే భలే మగాడివై సినిమాతో. మొత్తంగా చూసుకుంటే 3 సినిమాలకి కొంత ఇమేజ్ ఉన్నప్పటికీ వాటి భవితవ్యాన్ని నిర్ణయించేది మాత్రం ఫస్ట్ డే టాకే. ఆ టాక్ మరికొన్ని గంటల్లో బయటికి రానుంది. వీలైనంత తొందరగా ఈ 3 సినిమాల రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.